తెలంగాణలో అవసరం మేరకు యూరియా పంపిణీ లేకపోవడంతో అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా వేకువజాము నుంచి గంటలు తరబడి పడిగాపులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 444 బస్తాల లారీ లోడు వచ్చింది. ఆయా గ్రామాల నుంచి సుమారు 1000 మందికి పైగా రైతులు ఉండడమే కార్యాలయం వద్ద బార్లు తీరారు. మరిపెడ పట్టణంలో యూరియా పంపిణీలో జరిగిన తోపులాటలో వృద్ధ రైతు అజ్మీరా లక్క తమకు తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా కొత్తపల్లి సహకార సంఘానికి 444 బస్తాల యూరియా వచ్చింది. ఒక్కొక్కరు 3 బస్తాలు యూరియా పంపిణీ చేయగా చాలా మందికి అందలేదు. రైతులము కొనబోయి కానీ గిట్ల దాడు ఇబ్బంది పెట్టే కాదు. ఇది కరెక్ట్ అయిన పని కాదు ప్రభుత్వాన్ని. ఇక వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో ఆయా గ్రామాలకు చెందిన రైతులు తెల్లవారుజామున సహకార సంఘం వద్దకు చేరుకుని వరుసల్లో ఉన్నారు. సహకార సంఘం సిబ్బంది రాకున్నా వరుసలో చెప్పులు, ఇటుకలు, రాళ్లు పెట్టారు. అనంతరం సహకార సంఘం సిబ్బంది యూరియా లేదు అనే బోర్డు ఏర్పాటు చేయడంతో రైతులు విస్తుపోయారు.